అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఏమండి అలా ఉన్నారే, ఏమైంది? బాలు మళ్ళీ తాగొచ్చాడు సీత. అవునా? తాగిన మత్తులో తూలుతూ వస్తున్న వాణ్ణి చూడగానే అమ్మ వాళ్ళందరూ అలా షాక్లోనే ఉండిపోయారు. మరి మీరు బాలునేమన్నా అన్నారా? లేదు. ఏం చెప్పాలన్నా వాడు ఏది వినిపించుకోలేనంత మత్తులో ఉన్నాడు సీత. చూస్తుంటే బాలుకి తాగుడు బాగా అలవాటైపోతున్నట్టుంది. మరి బాలుతో పాటు శశి రాలేదా? వచ్చింది. తాగి తూలుతుంటే వాడికి సపోర్టుగా నిలబడింది. అంటే తన కళ్ళ ముందే భర్త తప్పు తాగుతుంటే శశి ఏమి అనకుండా ఊరకుందా? కల్చర్, వెస్ట్రన్ కల్చర్. హై సొసైటీలో తాగుడు కామన్ అని చెప్పింది కదా. చిచి, తను ఒక ఆడదేనా? దగ్గరుండి వాడి చేత తాగించి ఇంటికి తీసుకొస్తుందా? ఏమండి, మీ తమ్ముడు ఏమీ చిన్నపిల్లాడు కాదు కదా. ఈ ఇంటి వారసుడు. ఇప్పుడు మీ ఆఫీస్కే బాస్ కూడా అయిపోయాడు. ఇంకా మీరు బాలుని మందలించాలి అని ఆలోచించడం కరెక్ట్ కాదండి. అదిగా సీత, చూస్తూ చూస్తూ వాడలా పాడైపోతుంటే. ఏమండి, ఒక్క మాట వినండి. మీరు పాడైపోవడం అని అనుకునేది వాళ్ళ దృష్టిలో అది బాగుపడడం కావచ్చు. అయినా ఏదైనా చెప్పాలనుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళున్నారు కదా. వాడు చేసిన ఘనకార్యాలని భరించలేక పెద్దరికాలు నిస్సహాయంగా అలా చూస్తూ ఉండిపోయాయి సీత. పెద్దవాళ్లే ఏమీ అనలేనప్పుడు మీరు ఏం చెప్పి మాత్రం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? కన్నవాళ్లు ఏమీ చేయలేనప్పుడు భర్తకి నచ్చ చెప్పాల్సిందే కట్టుకున్న ఆడదే కదా. ఏం జరిగినా శశియే చూసుకుంటుందిలేండి. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పోక తప్పదు అంటారు. ఈ ఇంట్లో చాలా మార్పులొచ్చాయని, ఇంకా వస్తాయని నాకే కాదు మీకు తెలుసు. ఆ మార్పులు మంచి కోసమని అనిపించట్లే సీత. అదే నా బాధ. ఏది మంచి ఏది చెడు నిర్ణయించేది ఎవరు? ఎవరిష్టం వాళ్ళదైనప్పుడు మనం చేయగలిగింది ఈ అయోధ్య నిలయంలో అందరూ కలిసుంటే చాలు అని అనుకోవడం మాత్రమే. ఇంతకు మించి మనం చేయగలిగింది ఇంకేముంటుందండి? ఈ మందుని కనిపెట్టినోడు అంతకన్నా గొప్ప మహాత్ముడు. అయిపోయింది. బాలు పూర్తిగా తాగుడికి బానిసైనట్టే కనిపిస్తున్నాడు. ఒక భార్యగా శశి వాణ్ణి మందలించి ఆ పాడలవాటికి వాణ్ణి దూరం చేస్తుందేమో నేనాశపడితే తనే దగ్గరుండి మరి తప్ప తాగించి ఇంటికి తీసుకొస్తుంది. నిన్న రాత్రి వాడు అలా ఒళ్ళు తెలియని స్థితిలో తాగి తూలుతూ నడుస్తూ ఉంటే వాడి బ్రతుకు జారుడు మెట్ల మీద నుంచి దొర్లి పడిపోవటానికి ఎంతో కాలం పట్టదనిపిస్తోంది నాకు. అధికారం చేతుల్లోకి రాగానే వాళ్ళ చూపుల్లో ధిక్కారం, మమ్మల్ని ఎవరేం చేస్తారని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మా జీవితాలు మావి, మేము ఎలా ఉంటే మీకే నష్టమని అడగకుండానే అడిగేశారని అర్థమవుతుంది. తాతయ్య, నేను బ్యాంక్ దాకా వెళ్ళొస్తాను. అదేంట్రా,
చెక్ పవర్ని బాలు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించటానికి నిన్నే కదా వెళ్ళొచ్చావు. మళ్ళీ ఎందుకు? అమ్మా, మన కంపెనీకి సంబంధించిన ఇంకా కొన్ని బ్యాంక్ అకౌంట్స్ నా పేరు మీదే ఉన్నాయి. మన కంపెనీకి సంబంధించిన కొన్ని కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా నేను వద్దంటున్నా కానీ నా పేరు మీదే తీసుకోమన్నావు నువ్వు. అలాగే చాలా కంపెనీలో షేర్స్, ఇంకొన్ని మ్యూచువల్ ఫండ్స్, మన కంపెనీ తాలూకు ఎన్నెన్నో భారీ పెట్టుబడులను కూడా టెక్నికల్ రీజన్స్ వల్ల నా పేరు మీదే డీల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాటన్నిటినీ ఒకేసారి బాలు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయిస్తే తమ్ముడికి పూర్తి అధికారాలతో పాటు ఫినాన్షియల్ కంట్రోల్ని కూడా అప్పగించినట్టు అవుతుంది. అలా చేస్తేనే బాలు ఇక మీదట మన రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఎవరి సపోర్ట్ లేకపోయినా తనంతట తానే బాగా రన్ చేయగలుగుతాడు. రాము, అవన్నీ ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేయడం అవసరమా? కొన్నాళ్ల పాటు నువ్వు ఆగొచ్చు కదరా. లేదు నాన్న, ఛార్జ్ని అప్పగించడం అంటే A to Z అన్నీ మార్పు చేయడం, అది చాలా అవసరం కూడా. రే రాము, మంచితనం ఉండొచ్చేమో గాని మరీ ఎదుటి వాళ్ళు కూడా ఇబ్బంది పడేంత మంచితనం ఉండకూడదురా. అన్నీ చేయాలి అంటున్నావు, మరి నీ గురించి నువ్వు ఆలోచించుకోవా? ఇప్పుడు నువ్వు ఒంటరివాడివి కాదురా, నీతో పాటు నిన్నే నమ్ముకున్న నీ భార్య కూడా ఉంది. కనీసం తన గురించైనా ఆలోచించరా? తాతయ్య, మీరేమంటున్నారు? నేనెప్పుడూ నాది అని అనుకోలేదు, మనది అనే అనుకున్నాను. ఇక ముందు కూడా అలాగే అనుకుంటాను. అయినా ఇప్పుడు నాకు ఏ ఇబ్బంది ఉందని అలా మాట్లాడుతున్నారు? ఇబ్బంది నీకు కాదురా, మాకుంది. నిన్న రాత్రి బాలు మళ్ళీ తాగి ఒళ్ళు తెలియని స్థితిలో ఇంటికొచ్చాడు. శశి వాడి పక్కనే ఉండి ఒక్క మాటైనా అనకుండా వాడి తప్పేమీ లేదన్నట్టు మా వైపు చూసి లోపలికి తీసుకెళ్ళింది. ఇలాంటి స్థితిలో నువ్వన్నీ వాడి చేతిలో పెట్టేస్తే తన మీద తనకే కంట్రోల్ లేనివాడు ఇక మీద వాడు బిజినెస్ని సక్రమంగా నిర్వహించగలడా లేదా అని నాకే అనుమానంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా నువ్వు ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చిన ఈ కంపెనీ భవిష్యత్తు ఏమవుతుందో అని భయం వేస్తోంది రాము. అమ్మా, మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకొని ఆందోళన పడుతున్నట్టున్నారు. నా తమ్ముడు బాలు అమెరికాలో మేనేజ్మెంట్ కోర్సుని చదువుకున్నాకే ఇక్కడికొచ్చాడు. నాకన్నా గొప్పగా, ఎంతో సమర్థవంతంగా కంపెనీని రన్ చేస్తాడు. రాము, కంపెనీని రన్ చేయడానికి చదువుకి సంబంధం ఏముందిరా? ఈ దేశంలో వ్యాపారాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకున్న వాళ్ళందరూ ఏ క్వాలిఫికేషన్ ఉందని బిజినెస్ టైకూన్స్గా పేరు తెచ్చుకున్నారు. ఎవరిదాకా ఎందుకురా? హై స్కూల్ దాకే చదువుకున్న ఈ సూర్యనారాయణ వ్యాపారాన్ని పెట్టి బిజినెస్ని అభివృద్ధి చేయలేదా? అంతెందుకు, ఏనాడు కాలేజ్ మెట్లెక్కని మీ అమ్మ కూడా ఒకప్పుడు బిజినెస్ని ఒంటి చేత్తో కంట్రోల్ చేయలేదా? బిజినెస్ చేయడానికి చదువు మాత్రమే కాదురా, దానికి ఏకాగ్రత, పట్టుదల, సమయస్ఫూర్తి, ఈ మూడు ఉంటే చాలు. ఈ మూడింటిలో ఏ ఒక్క లక్షణమైనా నీ తమ్ముళ్ళో నీకు కనిపిస్తుందో చెప్పు. తాతయ్య, వాడింకా చిన్నవాడు, ముందు ముందు తనే అన్నీ తెలుసుకుంటాడు. మేమనేది కూడా అదేరా. అన్నీ తెలుసుకోకముందే ఆరాటపడిపోయి అంతా నాకే కావాలనుకోవడం ఎంతవరకు న్యాయం చెప్పు? నాన్న, అడుగు ముందుకు వేశాక వెనక్కి తిరిగి చూడడం, మళ్ళీ ఇలా ఆలోచించడం అవసరమా చెప్పు? రాము, అందుకే నీకు చెప్పేది, పెద్దవాడిగా నువ్వే వాడిని ఓ కంట కనిపెట్టుండాలి.
వాడు తప్పు చేస్తే నువ్వే సరిదిద్దాలి. అమ్మా మీరేమీ టెన్షన్ తీసుకోకండి. తమ్ముడు తెలివైనవాడు, పక్కనే శశి ఉంటుంది. ఆ దుర్గా ప్రసాద్ గారు కూడా వాళ్ళకి సపోర్టుగా నిలబడతారు. అమ్మా నేను బ్యాంక్ దాకా వెళ్ళొస్తాను. ఇవాళ రాము సార్ బాలు గారిని కొత్త ఎండిగా స్టాఫ్ అందరికీ పరిచయం చేశారు. తమ్ముడికి పూర్తి అధికారాలతో పాటు ఫినాన్షియల్ కంట్రోల్ని కూడా అప్పగించినట్టు అవుతుంది. అమ్మా ఇంత రాత్రి వేళ ఒంటరిగా నువ్విక్కడ నిలబడ్డావేంటి? మనసు బాగాలేదు, అందుకే నిద్ర పట్టట్లేదు. మరి నువ్వేంటి నిద్రపోవలసిన టైంలో ఇలా బయటకొచ్చావు? నీ పరిస్థితి కూడా అంతే కదూ? నేనెప్పుడో చదివాను, ఇప్పటికీ బాగా గుర్తుంది. అమ్మా ఏంటమ్మా అది? కన్నీళ్ళని ఆపుకోవటం కష్టం కాదు, కానీ మనసులో బాధని అణిచేసుకొని పైకి నవ్వుతూ బ్రతకటమే అతి కష్టమైన పని కదూ? అమ్మా ఇప్పుడు నీకు అలాంటి బాధ ఏమైనా ఉందా? ఏరా, ఉందో లేదో నీకు తెలీదా? ఎందుకురా, ఎందుకు అన్నీ అందరికీ ఇచ్చేసి నువ్వేమైపోవాలి? ఎవరికిచ్చానమ్మా? నా తమ్ముడికేగా. తమ్ముడు అని నువ్వు ఆలోచించావు, కానీ అన్నయ్య అని బాలు నీ గురించి ఒక్క క్షణమైనా ఆలోచించుంటాడా? వాడికి నీ మీద కొంచెమైనా అభిమానం ఉండుంటే నీ స్థానాన్ని కోరుకుంటాడా? అమ్మా ఇంత చిన్న కారణానికేనా నువ్వు నిద్ర రాక బాధపడుతుంది? అన్నగారి కుర్చీ నాకే కావాలి అనుకోవడం చిన్న కారణమా? జరుగుతున్నవన్నీ చూస్తుంటే నా గుండె నలిగిపోతోంది. ఇంతకు ముందు ఏం జరుగుతుందో అని భయంతో కంటి మీద కునుకే రాకుండా ఉంది. ప్లీజ్ అమ్మా, అనవసరంగా నువ్వు నీ మనసు పాడు చేసుకోవద్దు. సరే, నిన్నొక మాట సూటిగా అడుగుతాను, జవాబు చెప్పు. ఏంటమ్మా అది? ఎందుకోసం ఈ త్యాగం? అమ్మా నేనేదో త్యాగం చేశానని అనుకోవటం లేదు. ఒక అన్నగా నా బాధ్యతని నేను నెరవేర్చానంతే. బాధ్యత పేరుతో నీకు నువ్వు అన్యాయం చేసుకుంటే ఒక తల్లిగా నేను చూస్తూ ఉండలేనురా. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే నీ పరిస్థితి ఏంటి?
అదైనా ఆలోచించావా? అమ్మా, నాది అనుకుంటేనేగా పోతుంది అనే భయం. బతకడానికి రోడ్ల మీద కార్లు తుడుస్తూ, కడుపు నింపుకోవడానికి బన్ను ముక్కలు తింటూ, నాకంటూ ఎవరూ లేని ఏకాకి జీవితాన్ని గడుపుతున్న నాకు సరికొత్త బ్రతుకునిచ్చిన అమ్మవి నువ్వు. నువ్వుంటే చాలమ్మా. నాకు కావాల్సిందే గొప్ప జీవితం కాదండి, నా అనేవాళ్ళు, నన్ను బాగా చూసుకునేవాళ్ళు. కట్టు బట్టలతో మిగిలిన నాకేమీ దిగులు లేదు. రాము, రాము, ఎందుకురా మీ అమ్మంటే నీకింత ఇది? ఎందుకేంటమ్మా, అమ్ముంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ లేని నాడు అన్నీ ఉన్నా ప్రాణం లేనట్టే. రాము, ఎవడు వీడు? ఇంతకు ముందెప్పుడు షాప్లో చూడలేదు, కొత్తగా జాయిన్ అయినట్టున్నాడు. ఓనర్ కూతుర్ని నన్నే పట్టించుకోలేదు. చెప్తా వీడి సంగతి. ఓయ్, నిన్నే. నాకు స్ట్రాంగ్ టీ చెప్పు. చూడండి, మీ వెహికల్ ఏదైనా రిపేర్ చేయాలంటే నేను వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇలా డైరెక్ట్గా వచ్చి పర్మిషన్ లేకుండా కూర్చొని టీలు కాఫీలు ఆర్డర్ చేయడం పద్ధతి కాదు. ఓయ్, నేనెవరినో తెలుసా? మీరెవరైతే నాకేంటి, రుబాబు చేయడానికి ఇదేం మీ బాబు షాప్ కాదు. షటప్, ఇది మా బాబు షాపే. కాశీనాథ్ మా డాడీనే. నువ్వెవడ్రా, కొత్తగా వచ్చావా? సారీ మేడం, మీరెవరో తెలియక. ఇట్స్ ఓకే, ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. మళ్ళీ రిపీట్ చేస్తే పనిలోంచి పీకి పారేస్తాను. వెళ్ళి నాకు టీ తీసుకురా పో. ఇదిగోండి మేడం. చేతికిస్తావేంటి? అక్కడ పెట్టు. ఏయ్, నీ పేరేంటి? ఆదిత్య మేడం. ఆదిత్య? నీ ముఖానికి అంత మంచి పేరా? క్షమించండి, ఆ పేరు పెట్టుకుంది నేను కాదు. ఏంటి ఎక్స్ట్రాలా? కట్ చేస్తా, జాగ్రత్త. శైలు, శైలు ఇక్కడ. నాకు గాని మండిందంటే దేత్తడి పోచమ్మగుడే. సారీ మేడం. ఛీ, టీ ఏంటి నీ మొహలా దరిద్రంగా ఉంది. టీ వద్దు గాని వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకురా, నట్టి చాకోబార్. మాస్టర్ కూతురు కదా అని ఊరుకుంటుంటే
తెగ రెచ్చిపోతుంది. అసలే చలికి వణుకు పుట్టేలా ఉంటే దీనికి ఐస్ క్రీమ్ కావాలంట, ఐస్ క్రీమ్. ఓయ్, ఈ రోజంతా కోల్డ్ వేవ్స్ అని టీవీలో చెప్పారు. ఐస్ క్రీమ్ క్యాన్సిల్. వెళ్ళి హాట్ గా పిజ్జా తీసుకుంటా. మేడం, ఐస్ క్రీమ్ అయితే ఆ సెంటర్లో దొరుకుతుంది. పిజ్జా కావాలంటే చాలా దూరం వెళ్ళాలి. ఎంత దూరమైనా సరే వెళ్ళాల్సిందే. ఆర్డర్ వేస్తుంది మీ బాస్ కుట్టి. అండర్స్టాండ్? అలాగే మేడం. ఓయ్, చల్లారితే నాకు అస్సలు నచ్చదు. గరం గరం ఉండాలా. గెట్ ఇట్ ఫాస్ట్. ఓకే మేడం. ఇక్కడ నాకు హ్యాపీగా ఉంది అనుకుంటే మాస్టర్ కూతురు రూపంలో ఈ దయ్యం నన్ను టార్చర్ పెట్టేలా ఉంది. ఇప్పటికైనా నీ పద్ధతిని మార్చుకుంటే బాగుంటుంది. నేను ఏం చెప్పాలనుకున్నానో నీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకళ్ళు చెప్తే నేను ఏది చేయను. నాకు నచ్చిందే చేస్తాను. నాకు నచ్చిన రూట్లోనే వెళ్తాను. ఉన్నది ఒక్కటే జీవితం. నా జీవితం నాదే, నాది మాత్రమే.